తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో గత ప్రభుత్వం చేసిన అరాచకాల్లోకెల్లా అతిపెద్ద అరాచకమన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. చుక్క నెయ్యి కూడా లేకుండా లడ్డూ ప్రసాదం కల్తీ చేసిన గత పాలకులు నేడు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చినట్లు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేయడం విడ్డూరమన్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదానికి వాడే 60 లక్షల లీటర్ల నెయ్యి కల్తీ చేసి 233 కోట్ల రూపాయల కుంభకోణం చేశారని ఆరోపించారు. వైసీపీ నాయకులు తమ ఆర్థిక లబ్ధి కోసం ఆవు నెయ్యి అని చెప్పి కల్తీ నెయ్యి కుంభకోణానికి తెరలేపారని సిట్ తేల్చిందని నాదెండ్ల అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసే దుర్మార్గంగా వ్యవహరించారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన కుంభకోణం గురించి దర్యాప్తు జరపాలి. ఎందుకంటే ఊహించని విధంగా కల్తీ నెయ్యి సరఫరా అయిందనే భావనతోటి మాకు వచ్చిన సమాచారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వంలో ఉన్న మీ అందరం కూడా ఒక నిర్ణయం తీసుకుని సమగ్ర దర్యాప్తు ఏర్పాటు చేయాలని ఒక సిట్ ఏర్పాటు చేశాం. సిట్ ఏర్పాటు చేసినప్పుడు సిట్ పైన నమ్మకం లేదని సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అక్కడి నుంచి సిబిఐకి అప్పచెప్పమని వైఎస్ఆర్సీపీ నాయకులు, అప్పుడున్న పాలకవర్గం అంటే తిరుపతి దేవస్థానంలో ఉన్న పాలకవర్గం కోరిన మేరకు సుప్రీంకోర్టే దీన్ని సుమోటోగా దీన్ని జాగ్రత్తగా మానిటర్ చేయాలని నిర్ణయం తీసుకుని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. ఛార్జ్షీట్ దాఖలైన సందర్భంలో ఈ నాయకులందరూ కూడా ఈ రోజున మాకు క్లీన్ చిట్ వచ్చిందనే ఒక ప్రజల్లోకి అభిప్రాయం తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు గతంలో 5 సంవత్సరాల్లో చేసిన అరాచకాలు ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పరాకాష్ఠకు చేరిందో, భక్తుల మనోభావాలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రజలు ఏవైతే ఒక నమ్మకంతో ఏ గుడికి వెళ్ళినా స్వామివారి ప్రసాదం అంటే పవిత్రమైన ప్రసాదంగా భావించి మనం ఒక్కరే కాదు 10 మందికి మనం పంచాలని ఆలోచనతోటి మన ప్రజలందరూ కూడా ఉపయోగపడే విధంగా అంత దూర ప్రయాణం చేసుకొచ్చాం. కాబట్టి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులకి అందరూ కూడా ప్రసాదాలు పంచుతాం. మనం అటువంటి నమ్మకంతో ఉన్న ఆ వ్యవస్థ పైన, భగవంతుడి పైన ఉన్న నమ్మకాన్ని వీళ్ళు వమ్ము చేసి ఆర్థిక లబ్ధి కోసం 60 లక్షల